హాయ్, సింహ సినిమాతో బాలకృష్ణ గారు మరొక డిఫరెంట్ రోల్స్ లో మన ముందుకొచ్చి తెలుగు చలనచిత్ర రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మరి సింహ సక్సెస్ విశేషాలని ఆయన మట్టిలోనే అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ గారు నమస్తే, ఎలా ఉన్నారు? సో సింహ మామూలు సక్సెస్ కాదు అసలు. ఇంతకుముందు సింహ అని మామూలుగా పలికేవాళ్ళం మేము. ఈ సినిమా చూసిన తర్వాత ఆ వర్డ్ పలకడానికి చాలా పవర్ కావాలి, అది మీకే సాధ్యం. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఒక్కొక్క రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ముఖ్యంగా మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, రకరకాల సినిమాలు, రకరకాల వాతావరణాలతో, అంటే డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ తో. అలాగే అది జానపదం కావచ్చు, లేకపోతే సంగీత సినిమాలు కావచ్చు, లేకపోతే పౌరాణికాలు కావచ్చు. మన ప్రేక్షకులు ఎప్పుడు కొత్త బంధిస్తే తప్పకుండా ఆనందిస్తారు అని మరొకసారి సినిమా చిత్రం నిరూపించింది. ప్రేక్షకులు వాళ్ళకు అభిరుచిని నిరూపించుకున్నారు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా ఏ సినిమా కన్నా నేను ఎలాగైతే సమిష్టి కృషి నమ్ముతారో, సమిష్టి కృషి అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ ఒక ప్రాజెక్ట్లో సిన్సియర్గా ఇన్వాల్వ్ చేస్తేనే ఆ చిత్రం విజయవంతం అవుతుంది. సో అలాగే మనం ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే ఇది వాళ్ళ కోసం తీసిన సినిమా, లేదా మన పరీక్షలు తీసుకెళ్లి వాడికి రుద్దడం కాదు, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ సమపాలనలో ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించినట్టు విస్తరణలో అలా జనానికి ఇస్తే తప్పకుండా జనం ఆదరిస్తారు. మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సింహ ఒక పంజా కాదు, 2 పంజాలు, ఇద్దరు బాలకృష్ణలు ఒకేసారి చాలా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఫస్ట్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది జర్నీ? బోయపాటి శ్రీను గారు మిమ్మల్ని ఎప్పుడు కలిశారు? నేను ఇప్పుడే చేయాల్సింది డైరెక్షన్ లో. సార్ నేను ఏదన్నా కన్యకులన్నీ నేను అది కాకతాళివో యాదృచ్ఛికమో అనుకుంటాను. నేను ఇప్పుడు జనరల్గా మొదట్లో ఒకసారి నాకు ఒక 4 రోజులు షూటింగ్ లేకుండా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అలవాటు సరదాగా గ్యాప్ వస్తే మీసాలు పెంచడం, గడ్డం పెంచడం, దాని రకరకాల షేపుల్లో పెంచడం నాకు అలవాటు. పెంచి అట్లా 1-2 సార్లు నేను ఏదో 1-2 ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది కూడా అంటే ఈ సినిమాకి సంబంధం లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళ దర్శకత్వంలో నేను చేయట్లేదు, అలాంటి 1-2 వ్యక్తులు కూడా వాళ్ళ ప్రసంగంలో సందర్భానికి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే నేను కూడా గెస్ట్లే ఆ ఫంక్షన్కి, వాళ్ళు గెస్ట్లే. అయ్యో తెలిసి నాకు బాలయ్య నేసం వచ్చిందా, బాలయ్య గడ్డం వచ్చిందని మొదలు పెట్టారు. మీడియాలో కూడా పేపర్లో కూడా మేము చదివాం సినిమా చేయబోతున్నారని టాక్ కూడా వచ్చేసింది. అసలు అప్పటికి సినిమానే అనుకున్న తర్వాత నెమ్మదిగా సినిమా బోయపాటి శ్రీను గారు మేము కలవడం, బర్చు ప్రసాద్ గారు మా కలయిక సినిమా చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు రావడం, ముందు నేను మాత్రం రావడం, సరే వెళ్తే దర్శకులు నువ్వు ఆయన ఫైనల్ చేయడం జరిగాక, బాబు ఈ నేషన్ గడ్డం నాకు బాగా నచ్చింది బాబు, దీంట్లోంచి క్యారెక్టర్ ఇస్తాను నాకు అని క్లుప్తంగా సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. జస్ట్ డీటెయిల్ గా కాకుండా ఒక డాక్టర్ క్యారెక్టర్ అన్నాడు అంతే. ఆయన ఫస్ట్ ముందు డాక్టర్ అందుకని అట్లా ఒక చేయాలి వెంటనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఒక డాక్టర్ క్యారెక్టర్ చేయలేదు. అది ఒక మంచి పాత్ర, నేను చేయని పాత్ర కూడా వస్తాను, నాకు అవకాశం చేద్దాం, ఎప్పుడు ఆ ఫ్యాక్షన్ ఇదేది కాకుండా సరే డిఫరెంట్ ఒక అవకాశం నాకు వచ్చింది అనుకుని వెంటనే చేద్దామండి అన్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో అంటే ముందుగా ఏ కాన్ఫిడెన్స్, ఏ ఆవేశంతో అయితే అతను నాకు చెప్పాడు, నన్ను కమెంట్ చేశాడు. నేను అనేసింది కానీ గడ్డం మాత్రం తీకనుకోండి, నాకు క్యారెక్టర్ ఫ్లక్చుయేట్ అవుతాను మనం అన్నప్పుడు ఆవేశం నాకు అతను పల్లాడు, అతను ఉపయోగపడుతుంది పెద్ద కాకని ఊరు. సరే డెఫినెట్లో ఆ పల్లాడు ఆవేశం ఉంది ఇతనిలో, ఏదో చేస్తాడు, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు ఇతను, ఒక నమ్మకం కుదిరింది నాకు. ప్లస్ ఒక ఛాలెంజింగ్ పాత్ర నాకు వచ్చింది, డాక్టర్ పాత్ర. ఏ రకంగా మలుస్తాడో చూద్దామని అలా ప్రారంభమైంది. లెక్చరర్ క్యారెక్టర్, సో అది కూడా ప్రొఫెసర్ క్యారెక్టర్, అది కూడా సమాజానికి ఉపయోగపడేది. సో ఈ రెండుని ఫస్ట్ హాఫ్ లో ఒకరు, సెకండ్ హాఫ్ లో ఒకరు, చాలా వేరియేషన్స్ చూపించాలి, తండ్రి కొడుకులు. సో దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే స్టోరీ చెప్పిన తర్వాత? అంటే ముందు నాకు చెప్పినప్పుడు లెక్చర్ పాత్ర ఉన్నప్పుడు కథ కూడా విన్నప్పుడు ఈ లెక్చరర్ పాత్రకి, తండ్రి పాత్రకి, డాక్టర్ పాత్రకి
కనెక్షన్ ఉంది ఆవేశాల్లో. ఎప్పుడైతే నేను నా ఇంట్రడక్షన్ ఉంది, బాబు ఎక్కడ అని అడిగితే ఇది అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది, బయలుదేరాడు అని. కానీ ఒకసారి ఆవిడ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని తనడానికి, ఎవరికి దేవశుద్ధి చేయడానికి ఆ తర్వాత చూస్తుంది ఎందుకు వెళ్ళాడు అది. అది చూపించారు నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వెళ్ళడం. సో ఆ క్యారెక్టర్ వెళ్ళినప్పుడు అసలు చూపించిన అంటే అక్కడ లెక్చరర్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ క్యారెక్టర్ని వెళ్ళాడు, ఎవడో ఒక అమ్మాయి మీద ప్రజలు చాలా చూసాం మనం, జరిగినాయి ఇంతకుముందు ఈ మహిళలపై అత్యాచారం, యాసిడ్ వేయడం, ప్రేమించాలని వెంటబడడం, లేకపోతే వాళ్ళ కోరిక తీర్చబడడం, కాదన్నప్పుడు నీకు అంత బంధం అని నీకు టెక్క, లేకపోతే అంత పొగరా అని యాసిడ్ వేయడం, అలాంటివి చాలా జరుగుతున్నాయి సంఘంలో. అలా కాకుండా అతను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని సరే జనం కావాల్సిన ఏమైతే కోరుకుంటామో ఒక మంచి ఫైట్. అక్కడ ఫైట్ కూడా మీరు చూస్తే ఎక్కువ లెంత్ ఉండదు, ఏముండదు, 2-3 దెబ్బలు. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది ఎందుకు 2 దెబ్బలకే 10 మంది పడిపోయారన్నది. తర్వాత పాత్ర ఉంది, ఆవేశం ఏదైతే అన్నాను కనెక్షన్. సో అలా ఒక మంచి మెసేజ్ పాత్రలో. అలాగే అహంభాతనం పోకుండా పాత్రలో కూడా మామూలుగా ఎగిరి గంతులు వేసి ఎగిరిగర తిరిగి తనడం కాకుండా ఒక ప్రొఫెసర్ కాబట్టి అది మైండ్లో పెట్టుకుని. అలాగే తర్వాత సీన్లో కూడా ఒక సీన్లో స్టూడెంట్స్ వాళ్ళ అభివృద్ధి కొంచెం డ్రగ్స్ అవి తీసుకుంటుంటే రావడం, వాడికి చూపించాడు, మిమ్మల్ని ఎందుకు పంపారు వాళ్ళకి చెప్పడం, అమ్మాయి ప్రేమించారంటే కన్విన్స్ చేయండి, నువ్వు ఎంత పెంచాడు, నువ్వు అక్కడ కన్విన్స్ చేయగలిగి చెప్తే నువ్వు చేసుకో, అంతేకాని ఏదో అమ్మాయి ప్రేమించట్లేదంటే యాసిడ్ వేయడం ఏంటని ఒక మంచి సందేశం. అలాగే వీళ్ళకి కూడా తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు కాలేజీకి చదువుకోవడానికి కదా అని. ఈ స్టోరీలో మీ క్యారెక్టర్ కూడా చెడుని చూస్తే సహించలేదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే. సో రియల్ లైఫ్ లోనే కూడా కొంచెం మీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, వరదలు వచ్చినా కానీ నేను చూస్తూ ఉంటాను జనరల్ గా. సో మీకు అది ఎలా అనిపించింది అది చేస్తున్నప్పుడు? అంటే సమాజంలో జరిగేదే మీరు సినిమాలో తీసుకున్నారు, సో అది ఇంకా న్యాచురల్ గా ఉంది. సో మీకేమనిపించింది అసలు బయట జరుగుతున్న వాటి గురించి? అది జనంగా నా స్వభావం అటువంటిది కూడా. నేను ఉన్నానంటే మా ముందు ఇంటి విషయానికి వస్తే కూడా నా పర్ఫెక్షనిస్ట్, ఏది అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఎవరిని నేను నాన్నగారు డైలాగ్ గుర్తొస్తున్నాడు గుండమ్మ కథలో, ఆయన డైలాగ్ ఉంది గుండమ్మ కథలో, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అని. నా సినిమాలో కూడా సినిమాలో ఆ డైలాగ్ టాప్ హీరో అనుకుంటా ఎస్పీ కృష్ణారెడ్డి గారు డైలాగ్ చేశారు, నాటు కూడా డైలాగ్ పెట్టారు కొట్టగారు అనుకుంటా, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే నాకు ఒప్పుతుంది, లేకపోతే నాకు నచ్చదని. అలాగే ఇంట్లో కూడా అంతే, ఏది ఉన్నా అన్నీ నాయి, ఎక్కడ పెడితే ఆ వస్తువులు అక్కడ ఉండాలి. అంటే అంత డిసిప్లిన్ గా పిల్లలు కానీ అందరికీ అలా ఉండాలి. ఎన్టీ రామారావు డిసిప్లిన్ మారుతారు, ఇప్పుడు బాలయ్య గారు అంటే అదే ఇల్లు వాతావరణం. నేను వృత్తిరీత్యా వస్తే వృత్తిరీత్యా కూడా నేను నా టైమింగ్స్ ఎప్పుడైతే 3-4 వేస్తాను, నా ఎక్సర్సైజ్ చేసుకోవడం, అంటే అప్పుడు నాన్నగారిని చూసే నాకు ఇన్స్పిరేషన్. అండ్ ఇన్స్పిరేషన్ కాదు, ప్రతిదానికి ఇన్స్పిరేషన్గా చేసి అట్టే కాదు, కానీ దానివల్ల వచ్చే ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను చేసిన ఆవేశమైన పాత్రలు కానీ అవును నా కెప్ప ఆవేశం ఎంతవరకు అవుతుంది, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఎక్కడ తప్పుకొని జరిగినా సహించను. అటువంటిది వృత్తిరీత్యా కూడా నేను 7ంటికి వెళ్తున్నానంటే అందరూ లైటింగ్ చేసుకున్నాను. 7ంటికి లైటింగ్, నేను వెళ్ళాక లైటింగ్ చేయడం. 7ంటికల్లా కెమెరా రెడీగా ఉండాలి, నేను రెడీ నా కెమెరా ముందు ఫస్ట్ షాట్ ఇవ్వాలి 7ంటికల్లా. ఇది అఫ్కోర్స్ నాన్నగారి ఇన్స్పిరేషన్. అది ఇన్స్పిరేషన్ కంటే కూడా డిసిప్లిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ప్రొడ్యూసర్కి అతి తక్కువ టైంలో సినిమా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఫేస్ చేస్తాం ఇండస్ట్రీ, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి చూస్తున్నాను. నేను కూడా మాకు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు లెటర్ పంపించారు, మూవీ అసోసియేషన్ పరంగా మీరేం చేయగలుగుతారు ఇండస్ట్రీకి ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇండస్ట్రీ, ఎందుకంటే పనిచేస్తున్న రోజులు కానీ అసలు అర్థం పర్థం లేకుండా నిర్మాతకి ఎటువంటి సంబంధం లేకుండా అసలు నిర్మాతకి ఎక్కడ ఏం జరుగుతుందో అతన్ని ఒక స్ట్రేంజర్ కింద అతన్ని సినిమాకి సంబంధం లేనట్టుగా అసలు ఓనర్ ఆఫ్ ద షిప్ ఇస్ ద ప్రొడ్యూసర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్. సో అలాగే నిందించుకోవాలి, ఫెవికాల్ ఏంటి ఒక మేక్ కాస్ట్ అంతా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను నిర్మాతం. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఈ సినిమా ఉంది, నేను సెట్లో అడుగు పెడతానంటే మొత్తం యూనిట్ షుగర్ అయ్యింది. అంటే ఎస్పెషల్లీ పెద్ద క్యారెక్టర్ అంటే 2 మందులు భయపడడానికి కారణం, ఒకటేమో డిసిప్లిన్ వచ్చేసాడు, తీయాలి షార్ట్ వెంటనే తీయాలి, లేకపోతే నేను చెప్పేస్తే 10 నిమిషాలు నాకు